తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రాండి. లోకము ఏమన్నా, లోకం పుట్టిన మొదలుకొని మీరు సిద్ధపరచబడినారు. ఎవరంటే వీళ్ళు? లోకము పుట్టిన మొదలుకొని వీళ్ళు ఏమైనారు? సిద్ధపాటు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయితే చూడండి, వీళ్ళు ఎవరి ద్వారా ఆశీర్వదింపబడ్డారంట? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీరు ఏమై ఉన్నారు? సిద్ధపరచబడి ఉన్నారు. దేని కొరకు సిద్ధపరచబడి ఉన్నారు? రాకడలో ఎత్తబడుటకు, ఆయన కుడి పక్కన, ఆయన సింహాసనము పక్కన కూర్చున్నటకు, ఆయన రాజ్యంను స్వతంత్రించుకున్నటకు మీరు ఏమై ఉన్నారంట? తండ్రి చేత ఆశీర్వాదం పొందిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు మనము తండ్రి చేత ఆశీర్వాదం పొందితే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉంటాము? సిద్ధపాటు కలిగి ఉంటాము. ఇదే అధ్యాయంలో పైన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 10 మంది కన్నికలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 10 మంది కన్నికలు ఉంటారు. 5 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 మంది సిద్ధపాటు కలిగి లేరు. ఇక్కడ సిద్ధపాటు అని అన్నారు. సిద్ధపాటును కలిగి ఉన్న వారు మాత్రమే దేవుని ఆశీర్వాదం పొందుకొని తండ్రి ఏర్పాటు చేసిన రాజ్యమును వీళ్ళు ఏం చేసుకుంటూ ఉన్నారు? స్వతంత్రించుకుంటూ ఉన్నారు. అదే విధంగా పరలోక రాజ్యం గురించి ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. చూడండి, ఇక్కడ 10 మంది కన్నికలు ఉన్నారు. అందులో 5 మంది బుద్ధి కలిగిన కన్నికలు, 5 మంది బుద్ధి లేని కన్నికలు. 5 మంది దగ్గర ఏమున్నాయి? డీటీలు ఉన్నాయి, నూనె ఉన్నది, అదే విధంగా అగ్గి కూడా ఉంది. ఈ డ్యూటీలకు వెలుగు ఉంది. కానీ ఈ 5 మంది దగ్గర 5 మంది ఏం కలిగి ఉన్నారు? బుద్ధి కలిగి ఉన్నారు. 5 మంది ఏం కలిగి లేదు? బుద్ధి కలిగి లేరు. హల్లెలూయా. అయితే 5 మంది ఏం కలిగి ఉన్నారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. హల్లెలూయా. 5 మంది సిద్ధపాటు కలిగి లేదు. ఈ 5 మంది నా దేవుడు ఎప్పుడు వస్తాడా, ఖచ్చితంగా నేను ఏం చేయాలి, పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు, పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ రెడీగా వీళ్ళు ఏమై ఉన్నారు? 5 మంది రెడీగా ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వాళ్ళ దగ్గర నూనె డ్యూటీ ఉంది, వాళ్ళ దగ్గర నిప్పు ఉంది, 3 ఉన్నాయి, అగ్గి ఉంది. ఈ 3 చూడండి, వాళ్ళ దగ్గర ఈ దీటి, ఈ నూనె వాళ్ళ దగ్గర ఉన్నది. ఇంకొకటి ఏమై ఉంటది అంటే ఒకసారి జ్ఞాపకం చేసి చదువుకుందాం. చూడండి, పరలోక రాజ్యము, పరలోక రాజ్యము తమ దీటీల్ని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదురుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్నికలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దీటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. తమతో కూడా ఏం తీసుకెళ్లలేదు? నూనె తీసుకెళ్లలేదు. బుద్ధి కలిగిన వారు తమ దీటీలతో కూడా సిద్ధిలలో నూనెను తీసుకొని వెళ్ళరి. హల్లెలూయా. చూడండి, 5 మంది దీటీలు తీసుకెళ్లారు. వాళ్ళతో సిద్ధిలలో ఏం తీసుకెళ్లారు? నూనె తీసుకెళ్లారు. సిద్ధి అనేదానికి సాదృశ్యం ఏందనంటే మన దేహము. హల్లెలూయా. మన దేహములో మనం ఏం నింపుకో ఉండాలంటే దేవుని వాక్యం నింపుకో ఉండాలి. దేవుని ఆత్మను మనం ఏం చేయాలి? నింపుకొని ఉండాలి. ఈ రోజు మనము దేవుని రాకడ వచ్చే సమయమునకు మనం ఏమై ఉండాలంటే దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. ఇక్కడ నూనెకి సాదృశ్యము ఏంటనంటే దేవుని ఆత్మ ఉన్నది, దేవుని వెలుగై ఉన్నది, దేవుని వాక్యమై ఉన్నది. వీళ్ళ దగ్గర వీళ్ళ సిద్ధులలో ఏమున్నది? నూనె ఉన్నది, దీటీలు ఉన్నాయి, రెడీగా వీళ్ళు ఏమై ఉన్నారు. కానీ 5 మంది దగ్గర ఏమున్నాయి? దీటీలు ఉన్నాయి, కానీ ఏం లేదు, నూనె లేదు. హల్లెలూయా. ఈరోజు సంఘము మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘములో అనేక మంది ఉన్నాము. మనము ఎంతమందిము? మన దగ్గర మన సిద్ధులలో నూనె ఉంది, మన దగ్గర ఎంతమంది దగ్గర దీటీలు ఉన్నాయి, మనం ఎంతమందిమో సిద్ధపాటు కలిగి ఉన్నాము. మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఏ క్షణంలో దేవుడు వచ్చినా మనం ఏమవుతాము? ఎదుర్కోగలుగుతాం. ఒకవేళ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి మనం నిద్రపోతూ ఉన్నామా? పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి మనం మెలకువగా లేకపోతే, మన దగ్గర ఒకవేళ మన సిద్ధులలో నూనె లేకపోతే, అందుకే అంటాడు కదా కొరింథీ రాసిన పత్రిక, నీ దేహము ఏమైనది? దేవుని ఆలయం ఉన్నది కాబట్టి నీ దేహం నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ దేహంలో దేవుని మహిమతో నువ్వు నింపబడి ఉండాలి, దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉండాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉంటే ఖచ్చితంగా నువ్వు పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నువ్వేమై ఉంటావు? రెడీగా ఎదుర్కోగలుగుతావు. ఎందుకనంటే
నీలో ఏమైనదంటే దేవుని ఆత్మ ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది. నువ్వు దేవుని వాక్యంతో నింపబడి ఉంటే నువ్వు పెళ్లి కుమారుని ఖచ్చితంగా నువ్వు ఎదుర్కోగలుగుతావు. నువ్వు పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర ఏముండాలి? బీటీ ఉండాలి, సిద్ధులు ఉండాలి, అందులో ఏముండాలి? నూనె ఉండాలి. ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాము మన జీవితంలో మనం రక్షణ పొందేసుకున్నాము, ఇంకా చాలు, దేవుని రాకడొస్తే మనం ఏమవుతాము? వెతపడతాం అనుకుంటాం. ఇంకొకటి నేను మారు మనసు పొందేసినాను చాలు, నేను దేవునికి కావాల్సినటువన్నీ నేను ఇచ్చేస్తూ ఉన్నాను, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన ప్రతి ఒక్క టైం ఇస్తున్నాను అన్ని అనుకుంటూ ఉంటాం. కానీ అయితే నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. దేవుని రాకడలో నువ్వు గొర్రెల వలె ఆయన కుడి పక్కన ఆయనకు ఏర్పరచుకోగలుగుతాడు. అయితే నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా ఏ సమయంలో దేవుడు వచ్చినా నువ్వేముంటావు? ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతావు. ఇప్పుడు చూడండి, కొంతమంది అంట ఇదే ఈ రాకడలో జరిగే పరిస్థితి ఏంటనంటే ఇద్దరు తిరగరి తిప్పుతూ ఉంటారంట. ఒకరు ఎత్తపడతారు, ఒకరు అక్కడే ఉంటారు. ఇద్దరు అక్కా చెల్లి పడుకుంటారంట.